తమకు ఆశ్రయం ఇచ్చినటువంటి బ్రాహ్మణుడి వద్ద సెలవు తీసుకుంది. అందమైనటువంటి పాంచాల నగరానికి పాండవులతో కలిసి వెళ్ళటానికి సిద్ధమైంది. అంతా సర్దుకున్నారు. వాడికి ఏముంది, మూటాముస్తు ఏమీ లేదు అక్కడ. పాపం ఏమని ఉంటే కదా. ఓం శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 168వ అధ్యాయం. పాండవులు ఏకచక్రాపురం నుండి బయలుదేరేటువంటి సమయంలోనే వ్యాస మహర్షి పాండవులను చూడాలని వారి వద్దకు వచ్చారు. పాండవులు ఆయనకు ఎదురు వెళ్ళి స్వాగతం పలికి నమస్కారం చేసి నిలబడ్డారు. వ్యాస మహర్షి వారిని కూర్చోమని చెప్పి తాను కూర్చొని ఇలా అన్నాడు. వీరులారా, మీరందరూ శాస్త్రం చెప్పినట్లుగా ధర్మంగా నడుచుకుంటున్నారు. సంతోషంగా ఉంది. అయితే విప్రులను పూజించాలి, గౌరవించాలి. ఈ సత్కర్మలను ఎప్పుడూ చేస్తూ ఉండాలి. లోపం చేయకూడదు. వారిని ఎప్పుడూ ఆదుకుంటూ ఉండాలి అంటూ వారి క్షేమాన్ని అడిగి తెలుసుకున్నాడు. ధర్మార్థాలకు సంబంధించిన ఎన్నో విషయాలను వారికి చెప్పాడు. ఎన్నో విచిత్ర కథలను కూడా చెప్పాడు. ఈయన కూడా కథలు చెప్పారు కొన్ని. తర్వాత ఒక ప్రధానమైన విషయాన్ని ఇలా చెప్పాడు. ఆ వ్యాస భగవానుడు చెప్పినటువంటి కథలు ఆ బ్రాహ్మణుని ఇంట్లో ఈ 5 మందికి, పంచపాండవులకి, కుంతీ మాతకు చెప్పినటువంటి కథలు బోలెడున్నాయి. అవి తర్వాత చెప్తాను మీకు. బాగున్నాయి అవి కూడా. నాయనలారా, పూర్వము ఒకానొక తపోవనంలో ఒక చిన్న కథ చెప్తున్నారు అక్కడ. ఒక మహర్షికి అందమైన కూతురు ఉండేది. ఏం కథను చూస్తాం దీన్ని. ఆమె సద్గుణాల కలది. పూర్వజన్మంలో చేసుకున్నటువంటి కర్మ వల్ల ఆమెకు పెళ్లి కాలేదు. ఎంతో కాలం గడిచింది. అయినా ఆమెను ఎవరూ పెళ్లి చేసుకోలేదు. ఆమె ఎంతో దుఃఖిస్తూ చివరికి భర్త కోసం తపస్సు చేసింది. ఇది బాగుంది. భర్త కోసం తపస్సు చేయటం బాగుంటుంది. ఆ తీవ్రమైన తపస్సుకు శివుడు సంతోషించాడు. ఆమె ఎదుట ప్రత్యక్షమై, ఓ శుభాంగి, నీకు మేలు జరుగుతుంది, ఏమైనా వరం కోరుకో, ఇస్తానన్నాడు. అప్పుడు ఆమె, దేవా, నాకు మంచి గుణాలతో కూడినటువంటి భర్తను అనుగ్రహించు అని మళ్ళీ 5 సార్లు భర్తను 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 అని కోరుకుంది. 5 సార్లు కోరుకుంది. ఈశ్వరుడు తథాస్తు 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 తథాస్తు, నీకు 5 భర్తలు లభిస్తారు అని వరం ఇచ్చాడు. ఇది ఎక్కడ కథ? అసలు ఒకటైతే చాలని ఆవిడేదో అనుకుంటే 5 మాటలు ఎందుకు అడిగిందో తెలియదు. అప్పుడు ఆమె ఉలిక్కిపడింది. అప్పుడు జ్ఞానం వచ్చింది ఆవిడికి. 5 మాటలు అడిగింది, తెలియదు. ఉలిక్కిపడి, దేవా, నేను ఒకే భర్తను కోరాను అంది. శివుడు, ఎక్కడ కోరావు? పంచకృత్వస్త్వయా హ్యుక్తః పతిం దేహీత్యహం పునః. తల్లి, నువ్వే 5 సార్లు భర్త కావాలి, భర్త కావాలి, భర్త కావాలి, కోరుకొని వచ్చావు. 5కే నిలిపించావు. ఇంకేదైనా అంటే చాలా ప్రాబ్లం అయిపోవు నాకు కూడా అని కోరావు నువ్వు. కనుక ఈ వరం నీ రాబోయే జన్మలో ఫలిస్తుంది. అప్పుడు నేను చెప్పింది సత్యమవుతుంది, జరిగే తీరుతుంది అని అంతర్ధాన్ని మళ్ళీ చెప్పటానికే వీలు లేకుండా వెళ్ళిపోయినాడు ఆయన. ఆ ఋషికన్యయే ద్రుపదుడింటిలో జన్మించింది. అగ్నిలో నుంచి పుట్టినటువంటి నిర్దిష్టా భవతాం పత్ని కృష్ణా పార్షత్య నిందిత పాంచాల నగరే తస్మాత్ నివసద్వం మహాబలాః సుఖినస్తా మనుప్రాప్య భవిష్యత న సంశయః. ఆమె వృషతుడి మనువురాలు.
ఆమె కృష్ణ, ఆమె ద్రౌపది మీకు భార్యగా నిర్ణయించబడింది. కనుక బలవంతులైన మీరు పాంచాల నగరానికి వెళ్ళి నివసించండి, ఆమెను భార్యగా పొందండి, మీరు సుఖంగా జీవిస్తారు. ఇందులో ఎలాంటి సందేహము లేదు అని వ్యాస మహర్షి చెప్పవలసినటువంటి ప్రధానమైన విషయాన్ని చెప్పాడు. పాండవులు సంసార జీవితానికి సంబంధించిన అతి ముఖ్యమైన విషయాన్ని చెప్పాడు. దేవకార్యాన్ని సాధించటానికి, కౌరవులకు భయాన్ని కలిగించటానికి పుట్టినటువంటి ద్రౌపది గురించి కూడా చెప్పాడు. కౌరవులకు భయాన్ని పుట్టిస్తుంది ఆవిడ, కౌరవుల్ని నాశనం చేసేస్తుంది. తప్పదు, అగ్ని ఆవిడ. అందుకని మీరు అక్కడికి వెళ్ళాలి. తర్వాత పాండవుల దగ్గర, కుంతి దగ్గర సెలవు తీసుకొని ఆయన మామూలు వెళ్ళాడు కదా, అంతర్ధానం అయిపోయాడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః 169వ అధ్యాయానికి వస్తున్నాం. వ్యాస భగవానుడు ద్రౌపది గురించి అద్భుతమైన విషయాన్ని పాండవులకు చెప్పి అంతర్ధానమైన తరువాత పాండవులు సంతోషించి, అప్పుడు ఆ చెప్పిన కథకు దీనికంతా సంతోషించి తల్లితో కలిసి ఏకచక్రాపురం నుండి బయలుదేరారు. ఉత్తర దిక్కు వైపు నడిచి పాంచాల దేశం ఉన్న వైపుకు ప్రయాణం చేశారు. ఒక పగలు ఒక రాత్రి ప్రయాణం చేసి గంగా తీరంలోని సోమాశ్రమము అనేటువంటి తీర్థానికి వెళ్ళారు. అప్పుడు చీకటి ముసుక్కుంది, రాత్రి ప్రారంభమవుతుంది, వెలుతురు లేదు. ఇదంతా అర్జునుడు గమనించాడు. అందరినీ రక్షించాలని, అందరికీ వెలుగు ఇవ్వాలని ఒక కొరివి కట్టని ఎత్తి పట్టుకొని అందరికంటే ముందు నడిచాడు. అందరూ వాళ్ళకి దారి చూపిస్తున్నాడు. వారు నడుస్తున్నటువంటి ఆ గంగా తీర ప్రాంతం చాలా అందమైన ప్రాంతం. అది ఏకాంత ప్రదేశం, అక్కడ ఎవరూ లేరు. ఆ సమయంలో ఒక గంధర్వరాజు తన స్త్రీలతో కలిసి విలాసంగా నడుచుకుంటూ గంగా నదికి వచ్చాడు. ఆ రాత్రి మధ్యరాత్రి నదిలోకి దిగి తన స్త్రీలతో కలిసి జలకాల ఆటలు ప్రారంభించాడు. స్త్రీల మీద నీళ్లను చల్లాడు, పాటలు పాడాడు. అక్కడ ఆయనకు స్త్రీలతో కలిసి ఆట అంటే చాలా ఇష్టం, ఆడటం అంటే. అందుకోసమే అక్కడికి వచ్చాడు, ప్రతినిత్యం వచ్చేవాడు. ఆయనకు ఈర్ష్య కూడా ఎక్కువ. అటువంటి ఆ గంధర్వరాజు, గంధర్వులకంతా ఈర్ష్య ఉంటుంది ఎక్కువ. అటువంటి ఆ గంధర్వరాజు అలా నీటిలో ఆటలు ఆడుతూ పాండవులు వస్తున్న అడుగుల శబ్దాన్ని విన్నాడు. అంతే, ఆయనకు చాలా కోపం వచ్చింది. అది వెలుతురు వేరే వస్తున్నది. విసురుగా నది నుంచి బయటకు వచ్చాడు. తన వద్దకు వచ్చినట్టు పాండవులను చూసి వింటిని మీట్ ఇలా అన్నాడు. వింటిని మీట్ ఒక్కపారి. రాత్రి ప్రారంభమవుతోంది, సంధ్యా సమయం అయిపోయింది. ఈ సంధ్యాకాలంలో 80 లావల కాలం గడిచిన తరువాత మిగిలిన కాలం యక్ష గంధర్వ రాక్షసులకు సంబంధించిందే ఉంది. రోజులో మిగిలిన భాగమంతా మనుష్యులు వారి వారి పనులు చేసుకోవచ్చు, అది నియమం. ఇది మాత్రం మాకు సంబంధించిన కాలం. ఈ తెల్లవారుజామున ఈ సమయంలో తిరగటం మాకు నియమం. ఈ వేళలో లోపులైన మానవులు తిరగకూడదు. ఒకవేళ తిరుగుతూ మా వద్దకు వచ్చిన మూర్ఖులను రాక్షసులు బంధిస్తారు. అది నీళ్ల దగ్గర రాకూడదు మీరు. అందుకనే రాత్రి అవుతూనే నది దగ్గరికి వెళ్ళకూడదు అని ఒక నియమం ఉంది. నదిని ముట్టకూడదు అంటారు. విశేష సందర్భాలు అనుసరించినప్పుడు మాత్రమే, దీప ఆరాధన సందర్భం మాత్రమే తప్పితే మిగతా తప్పుడు 12 తర్వాత మళ్ళీ జావలు కదా, 6 నుంచి 9 ఒక జావ అయిపోతుంది. 9 నుంచి 10, 11 ఒక జామ అవుతుంది. 12 నుంచి 1, 2, 3 ఒక జామ అయిపోతుంది. ఆ జామ మధ్యలో ఉంది 2 గంటల 3:30 గంటలు. ఈ సందర్భంలో నదిని చూడకూడదు అని చెప్తారు.
అకస్మాత్తుగా చూసుకోవచ్చు, దానికని పక్కలోనే ఇల్లు కట్టుకుంటే మనం ఏం చేస్తాం, అది కాదు చెప్పి. కావలసిగా వెళ్ళి మనం చూడకూడదు, నీళ్లను ముట్టకూడదు, ఆ సమయంలో పూలను పీకకూడదు. 3 తర్వాతనే మీరు ఏదైనా అకస్మాత్తు తులసి దళాలు కానీ పూలను కానీ తీసుకోవచ్చు, కానీ 3 లోపల దాన్ని తుంచకూడదు, దగ్గరికి వెళ్ళకూడదు, అసలు చెట్టు ఆకు కూడా ముట్టుకోకూడదు అని ఒక నియమం ఉన్నది. ఎందుకంటే యక్ష కిన్నెర కింపురుషులు గంధర్వులు తిరుగుతూ ఉంటారు, వాళ్ళది ఇది, వాళ్ళకి ఏది డిస్టర్బ్ కాకూడదు. అందుకని ఈ రాత్రి వేళలో నీటిలోకి ప్రవేశించకూడదు మీరు. ఇది మీకు తెలీదా? వారు మనుష్యులైనా రాజులైనా సరే నీళ్లలోకి దిగిన వారిని వేదవేత్తలు నిందిస్తారు. నీళ్లలో దిగకూడదు మీరు. మీరు మాకు సంబంధించిన కాలంలో, ఇది మాకు సంబంధించిన కాలం, ప్రయాణం చేయటం తప్పు. అందులోనూ నా దగ్గరికి రావటం ఇంకా తప్పు. నది దగ్గరకు రావటం తప్పు. నేను ఇక్కడ స్నానం చేస్తున్న నా ప్రియరాలతో కలిసి అది ఇంకా తప్పు. ఇలా తప్పు మీద తప్పు చేశారు కాబట్టి అందుచేత దూరంగా ఉండండి, అక్కడే నిలబడండి, నా దగ్గరకు రాకండి. నా పేరు అంగారపర్ణుడు, నేను గంధర్వరాజును. నీటిలో ఆటలాడుకుంటున్నటువంటి నన్ను మీరు ఎందుకు చూడలేదు? అట్లా వచ్చేసారే మీరు. నాకు నా బలం మీదే నమ్మకం ఎక్కువ, నాకు అభిమానం ఎక్కువ, ఈర్ష్య కూడా ఎక్కువ. నేనెవరో తెలుసా? కుబేరుడి మిత్రుణ్ణి. ఈ వనం నాది. దీనికి అంగారపర్ణం అని నా పేరే ఉంది. నేను ఇక్కడ స్త్రీలతో కలిసి ఆటలాడుతూ పాటలు పాడుతూ విహరిస్తూ ఉంటాను, ఆనందిస్తూ కాలం గడుపుతూ ఉంటాను. ఈ తెల్లవారుజామునంతా నాదేనే. ఇక్కడ నేనుండగా రాక్షసులు రాలేరు, యక్షులు రారు. యక్షులు గంధర్వులకే విరుద్ధమే కదా, రాలేరు. దేవతలు రాలేరు, భయం వాళ్లకు. మానవులు అసలే ఇంకా ఎందుకు వస్తారు వాళ్ళు? రాలేరు. అలాంటిది భయం లేకుండా అసలు మీరు ఎలా వచ్చారు ఇక్కడికి అని ప్రశ్నిస్తున్నాడు. ఒక్క పర్యం మీ మీద నేను ప్రయోగం చేస్తే అంతే, ఇక ఎంతమంది ఉన్నారో అంతమంది పోతారు మీరు. అప్పుడు అర్జునుడు, ఓరి దుర్మతి, సముద్రం దగ్గరకు వెళ్ళటానికి ఎవడిని అడిగి వెళ్ళాలి చెప్పు? హిమాలయ పర్వతాల వద్దకు వెళ్ళటానికి ఎవడిని? నువ్వు చెప్పింది బాగుంది నీ కాలమని, కానీ మేము ఎందుకు అడగాలి? ఎవరిని అడగాలి? మమ్మల్ని చూసి మీరే తప్పుకోవాలంతే. అలాగే రాత్రి అయినా పగలైనా సంధ్యా సమయంలో అయినా గంగను మాత్రం తాకటానికి ఎవడి అనుమతి కావాలి? గంగను మాత్రం తాగచ్చు అని నీకు తెలీదా? ఓ గంధర్వ, గంగా నది మాకు తల్లి, నీకు తెలీదా శాస్త్రము? నువ్వేదైనా సరస్సులో ఆడుతున్నావా? నీ సరస్సు అయితే నువ్వు చెప్పింది సరి. సముద్రము గంగా నదిని ఎప్పుడైనా ఏ సమయంలో అయినా తాకవచ్చు, అట్లనే పర్వతం ఎప్పుడైనా ఎక్కవచ్చు, నియమము లేదది. అందుకని మాకు మా తల్లి ఈవిడ. ఈ తల్లి వద్దకు రావటానికి కాల నియమం లేదు, అమ్మ దగ్గర రావటానికి. ఎప్పుడైనా రావచ్చు. ఎవడరా నువ్వు? రావచ్చు, మేము పోవచ్చు, తిని రావచ్చు, తినకుండా రావచ్చు, పగటిపూట రావచ్చు, రాత్రిపూట రావచ్చు, మధ్యాహ్నం రావచ్చు, 3 గంటలకు రావచ్చు, 2 గంటలకు రావచ్చు, 2:30కు రావచ్చు, 2:45కు రావచ్చు. ఎవడరా నువ్వు చెప్పటానికి? ఎంత టైం అయినా 7:12కైనా రావచ్చు, 7:13కైనా రావచ్చు, 7:14కైనా రావచ్చు, సాయంత్రమైనా రావచ్చు, మా ఇష్టం. మేము శక్తి గలవారం, తెలుసుకో. వేళ కాని వేళ కూడా మేము రావచ్చు, తెలుసా? సరే, మమ్మల్ని రెచ్చగొడితే నిన్ను అణిచివేస్తాం. ఏంటేంటో అంటున్నావు నువ్వు? క్రూరుడా, యుద్ధం చేయలేని వాళ్లే మిమ్మల్ని పూజిస్తారు, తెలుసా? గౌరవిస్తారు. అటువంటి వాళ్ళు మీరు. మొదటిగా గంగమ్మ హిమాలయ శిఖరం నుండి ప్రకటమైంది, తెలుసా నీకు? అక్కడి నుండి గంగ, యమున, సరస్వతి, రథస్థ, సరయు, గోమతి, గండకి అనే 7 పాయలుగా విడిపోయి సముద్రంలో కలిసిపోయింది. ఈ 7 నదుల్లోని నీటిని త్రాగిన వారి పాపాలన్నీ నశిస్తాయి. ఈ గంగమ్మ పవిత్రమైంది.
దీని ఒడ్డు ఆకాశమే అయి ఉంది. అందుకని 7 నదులు నీళ్లు తాగాల అని చెప్పారు. ఒకపారి తిడుతూ ఉంటారు పిల్లల్ని పెద్దవాళ్ళు, 7 నదులు నీళ్లు తాగిస్తా నీకు అంటారు. అంటే చాలా కష్టకరమైన పని అని అర్థం. అది ఎందుకు ఈ కాలంలో అందరూ తాగొచ్చు, ఏం తొందర లేదు. ఆ నదుల పేర్లు ఇంకోపారి చెప్తాను, మనం కూడా వెళదాం ఒకపారి. దాని దగ్గరికి వెళ్ళి మనం తాగాల్సిందే మనమంతా. గంగ, యమున, గంగా యమున మనకు దొరుకుతుంది. సరస్వతి, రథస్థ, సరయు ఉన్నది, గోమతి, గండకి అనే 7 పాయలుగా విడిపోయింది. ఆవిడనే అంతా, గంగమ్మనే. ఆవిడ గంగమ్మలో మళ్ళీ ఆకాశం సముద్రంలో కలిసిపోయింది. ఆకాశ మార్గంలో సంచరించే ఈ గంగను దేవలోకంలో అలక అని పిలుస్తారు. పితృలోకాల్లో ప్రవహించేటువంటి ఈ గంగను వైతరణి అని పిలుస్తారు. అక్కడ ఉండే పాపాత్ములు ఈ నదిని దాటలేరు. ఎంతో కష్టం. ఈ లోకంలో దీని పేరు గంగ. ఇది ఎంతో పవిత్రమైనది, పుణ్యమైనది. నాకు ఈ విషయాలన్నీ వేదవ్యాస మహర్షుల వారు చెప్పారు. ఈ దేవనది శుభాలను ప్రసాదిస్తుంది. ఎలాంటి ఆటంకాలు లేకుండా స్వర్గాన్ని లయింపజేస్తుంది. అంటే అటువంటి ఈ నది వద్దకు వచ్చిన వారిని అడ్డుకోకూడదు నువ్వు. ఇది ధర్మం కాదు. గంగనెవరూ ఆపలేరు. గంగా నదిలోకి ప్రవేశిస్తున్న వారిని ఆపరాదు. గంగా నదికి స్నానానికి వెళుతాను అనేవాళ్ళని ఆపకూడదట. నేను వస్తానని చెప్పాలా కానీ, లేక వెళ్ళు అని చెప్పాలి కానీ, ఇప్పుడొద్దు వెళ్ళొద్దు రేపు వెళ్ళు అనకూడదట. పాపం వస్తుంది, వాళ్ళు చేసిన పాపం అంతా వస్తుంది. చూసారా ఎంత చిన్న చిన్న విచారాలు ఉన్నాయి మనకు. ఎంతోమంది మనమంతా వెళ్ళాం, దత్తభక్తులు హరిద్వారానికి వెళ్ళాం. చాలామంది స్నానానికి వెళ్తానంటే అయ్యో చల్లగా ఉన్నాయి వద్దే వెళ్ళొద్దే సుశీలే అంటాం. ఆ పాపమంతా నీకు వస్తుంది, కమలమ్మ నీకు వస్తుంది. అందుకని అట్లా అనకూడదు. మనం వెళ్తానంటే వెళ్ళవే అనాలా, లేకపోతే నేను వస్తానే అనాలా. అంతేగాని ఆపకూడదు వాళ్ళను. కాదే చల్లగుంటుందే అనకూడదు. అది ఇది ఇంకా అపరాధం. అది చల్లగుంటే నువ్వేంది చెప్తావు, వాళ్ళు అనుభవిస్తూ వస్తారు, ఊరుకోండు. కాదే పడిశం పెడుతుందే, ప్రాణమే పోతే పర్వాలేదు గంగానదిలో స్నానం చేసి అనే ఒక సిద్ధాంతానికి వచ్చిన వాడు స్నానానికి వెళుతుంటే పడిశమేమిటి, ఇంకా పడిశము లేదు, దగ్గు లేదు. కాదే వాన వస్తుందే, వాన వచ్చే స్నానానికి వెళ్ళే వాళ్ళకు వాన ఏమిటండి, గొడుగు పెట్టుకోవే. గొడుగు పట్టుకొని ఎవడన్నా స్నానం చేస్తారా? హాయ్ ఊరికే ఉండు పద్మ, నువ్వు ఊరికే ఉండు, పద్మావతి నువ్వు ఊరికే ఉండు, నేను వెళ్ళాల్సిందే. సరే నేను మురుకులు తీసుకొస్తానే కొంచెం బాగా తినటానికి. ఎందుకు, చలిగా ఉందే అందుకని. ఫ్లాస్క్లో కాఫీదేనా? ఇవన్నీ మాట్లాడుకుంటే మనము గంగ పాపం ఎక్కడ పోతుంది మనకు. అక్కడ ఉడుకుడుక్క కాఫీ తాగేదట. అంటే గంగలో స్నానం చేస్తూనే ఉబు అంటుంటే కాఫీ తాగేదట. మురుకును కురుము తినేదట. ఆహా, పాపం ఎక్కడ పోతుంది నీకు? పోనే పోదు. పైగా పొట్టలో చేరుకుంటుంది పాపం, మురుకులతో నీకు చేరుకుంటుంది. అందుకని గంగా జలానికి వెళ్ళేటువంటి వాళ్ళను ఆపు రేపు వెళ్ళు అనకూడదట. నేను వస్తానని చెప్పాలంతే. ఈ పవిత్రమైన గంగా జలాన్ని మేము తాకకుండా ఎలా ఉంటామో తాకాల్సిందే. త్రాగకుండా ఎలా ఉంటాము, పూజించకుండా ఎలా ఉంటాము, పూజించి తీరుతాం అన్నాడు. ఆ మాటలు వినటంతోనే అంగారపర్ణుడికి విపరీతమైన కోపం వచ్చింది. వెంటనే ధనస్సును ఎక్కుపెట్టాడు. బాణాలను అర్జునుడిపై విడిచేపెట్టేశాడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.